సమాజంలో ఒక మనిషి ఎదగాలంటే కొండలెక్కాల్సిన అవసరం లేదు, గుట్టలెక్కాల్సిన అవసరం లేదు. మనసులో సంకల్పం ఉండాలి, చేయగలననే నమ్మకం ఉండాలి, చిన్న ప్రయత్నం ఉండాలి. అప్పుడు సమాజంలో అతను ఒక గొప్ప వ్యక్తిగా రాణించేదానికి అవకాశం ఉంటుంది. ఎంతోమందికి ఆదర్శంగానూ నిలబడతాడు. అంటే ఒక విశ్వాసము, చేయగలనే పట్టుదల ఉన్నప్పుడు మనిషి సాధించలేనిది ఏమీ లేదు. అలాంటి బాటలో నడిచి రాయి రాయి రాచుకున్నప్పుడు మంట పుట్టినట్టు, మాట మాట కలిసినప్పుడు, అదేవిధంగా ఒక మోటివేషన్, ఒక స్ఫూర్తి కలిగినట్టు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మోటివేషన్ క్లాసులతో సమాజానికి ఒక మార్గదర్శకంగా, ఒక మోడల్గా నిలిచినటువంటి డాక్టర్ రమేష్ గారే ఈరోజు మన విశ్వరివ్యూస్ అతిథి. ఆయనతో కాసేపు కలిసి ఆయన యొక్క మంచి చెడ్డలు మాట్లాడదాం. నమస్తే రమేష్ గారు. ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత ఒక కష్టజీవి లక్షణాలు మీలో స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఎన్నో ఎగుడు దిగుడులు ఎదిగి ఒక స్థాయికి వచ్చిన వ్యక్తిలాగా మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది. అయితే మీ బాల్యం ఎలా గడిచింది? మీ తల్లిదండ్రుల నేపథ్యం ఏమైంది సార్? నా బాల్యం గురించి చెప్పాలంటే, నా పూర్వజన్మ సుకృతం బాగుండడం వలన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న తల్లిదండ్రులకు బిడ్డగా పుట్టడము అది నిజంగానే నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా మా అదృష్టం కొద్దీ మా పేరెంట్స్ టీచర్స్ అయినందువలన వాకి ట్రాన్స్ఫర్స్ ఉండడం వలన ప్రతి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి మారుతూ ఉండడం వలన అనేక విలేజ్లను చూడడము, అక్కడ ఫ్రెండ్స్, కొత్త కొత్త ఫ్రెండ్స్ని కలవడము, సీనియర్స్, జూనియర్స్, క్లాస్మేట్స్, ఈ అనుబంధము కొనసాగుతూ ఉండడము, అంతలోనే మళ్ళీ బదిలీ రావడము, మళ్ళీ ఇంకొక స్కూల్కి వెళ్ళిపోవడము, ఇలా జీవితంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూ వచ్చింది. ఆ విలేజ్లో ఉన్నటువంటి పంటలు, ఆ రైతులు, వాళ్ళ మంచితనము, ఆనాటి పరిస్థితులు. టోటల్గా మీ బాల్యానికి సంబంధించి విలేజ్లో మీ నాన్న వాళ్ళకి జీవితం అంతా ఓకే. మీ స్వస్థలం ఏది సార్? మా స్వస్థలము పాకాల దగ్గర ఎల్లంపల్లి అండి. ఎల్లంపల్లి, ఓకే. పాకాల దగ్గర ఎల్లంపల్లి. ఇక్కడ ప్రాథమిక విద్య అంతా అక్కడే జరిగాయా? లేదండి, నా ప్రాథమిక విద్య చిత్తూరు జిల్లా పలమనేరు తాలూకాలో కడపనత్తం విలేజ్లో పుట్టడము అక్కడే జరిగింది. నా బాల్యంతో పాటు అప్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు 5వ తరగతి వరకు నేను టీచర్ కాబట్టి, నాన్న అమ్మ ఇద్దరు టీచర్లు కాబట్టి, అమ్మ టీచరు నాన్న టీచర్ ఇద్దరు టీచర్లు కాబట్టి కడపనత్తంలో నా యొక్క ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ జరిగింది. ఆ తర్వాత మేము వికోటం మండలంలో చింతమాగులపల్లికి ట్రాన్స్ఫర్ రావడం వలన అక్కడ నాకు 6-7 తరగతులు చింతమాగులపల్లిలో చదవడం జరిగింది. ఆ తర్వాత 8th, 9th, 10th ఈ 3 ఏళ్ళు వికోట హై స్కూల్లో చదవడం జరిగింది. మొత్తం మీద చిత్తూరు జిల్లా దాదాపు తిరిగేసినట్లు. అవును. ఆ తర్వాత కూడా మా అమ్మ నాన్న ఈ పొలంనే దగ్గర పత్తికొండ అనే విలేజ్లో పనిచేస్తూ ఉండడం వలన నేను మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా పొలంనేరు జూనియర్ కాలేజీలో చదవడం జరిగింది. ఆ తర్వాత 79లో నేను తిరుపతికి రావడం జరిగింది. ఆ 79 నుంచి ఇప్పటి వరకు తిరుపతిలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. ప్లస్ నేను టీచర్ బోధన చేస్తూ నాకు నేనుగా ఒక విద్యార్థి కూడా మెలుగుతూ అనేక రకాలైనటువంటి అంశాల మీద నాకు క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్, జీలు, ఎంతుజాజము, కాన్సన్ట్రేషను, క్లారిటీ ఉండడం వలన ప్రతి 3 ఏళ్ళకి ఒక్కసారి ఏదో ఒక పీజీని పూర్తి చేసుకుంటూ అవకాశం ఉన్నంత వరకు అందులో ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఈ విధంగా నేను చాలా ఇంటర్ రిలేటెడ్, ఇంటర్ కనెక్టెడ్, ఇంటర్ లింక్డ్ కోర్సులు చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు మీరు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ అయిన తర్వాత కూడా ఎడ్యుకేషన్ విషయంలో కంటిన్యూషన్గా ఏ కోర్సులు ఎక్కడెక్కడ చేశారు? చాలా సంతోషం అండి మీరు అడగడము. నేను ఇంటర్మీడియట్ వరకు పలమనేరు జూనియర్ కాలేజ్ చేశాను, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పలమనేరులో చేశాను. ఆ తర్వాత 79-82 ఆ బీకామ్ వచ్చి మన తిరుపతిలో ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో చేయడం జరిగింది. ఆ తర్వాత 82-84 ఎంకామ్ ఎస్వి యూనివర్సిటీలో చేయడం జరిగింది. పిహెచ్డికి ఎంకామ్కి మధ్యలో బిఎల్ఐసి చేయడం జరిగింది. పిహెచ్డి 89 పీరియడ్లో నాకు పిహెచ్డి అవార్డు అయిపోయింది. ఆ తర్వాత ఫస్ట్ టైము మా యూనివర్సిటీలో కామర్స్ డిపార్ట్మెంట్లో యూజీసీ నేషనల్ పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ రావడం జరిగింది. అది 5 years నాకు పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ చేసుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు అనేక చోట్ల ప్రయత్నాలు చేయడం జరిగింది.
అంటే ఇప్పుడు మీరు చేసినటువంటి ఎడ్యుకేషన్కు యూనివర్సిటీకి లింక్ ఉండే జాబ్స్ కోసమే ప్రయత్నం చేశారా, ఖచ్చితంగా. వేరే రంగాల్లో ప్రయత్నం చేశారా? లేదు, నాకు మొదటి నుంచి నా జీవిత ఆశయము ఈ యూనివర్సిటీలో లెక్చరర్గా జాయిన్ అయ్యి సీనియర్ ప్రొఫెసర్గా రిటైర్ అవ్వాలనేది నా జీవిత ఆశయం. జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీల్లో కానీ లెక్చరర్గా చేరడం అనే ఆలోచనే నాకు లేదు. అందువల్ల జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో అవకాశాలు వచ్చినప్పటికి కూడా నేను మీ గోల్ మొత్తం అట్లే ఉండేది, నా వైపు నుంచి మొగ్గు చూపించలేదు. ఓకే. దానికి కారణం అంటే నాకు బేసిక్ ఆబ్జెక్ట్ టు బికమ్ ఏ ప్రొఫెసర్ ఇన్ ద ఎనీ రిప్యూటెడ్ యూనివర్సిటీ లైక్ అవర్ ఎస్ యూనివర్సిటీ. ఓకే సార్, ఇప్పుడు ఆ యూనివర్సిటీ పైన అంత ప్రేమ, అక్కడే చేరాలనే గోలు ఇంత ఉండేటప్పుడు మరి అక్కడ ఉద్యోగం చేసే పరిస్థితులు కానీ అవకాశాలు కానీ రాలేదా? ఇంకేమన్నా అనుకోని ఇబ్బందులు, సాంకేతిక కారణాలుగా ఏమన్నా మీకు ఆడ ఇబ్బందులు కలిగినాయా? నేను యూజీసీ పోస్ట్ డాక్టర్ ఫెలోగా ఉన్నప్పుడు ఒక 2 రిక్రూట్మెంట్లు జరిగినాయి. ఓకే. ఈ యూనివర్సిటీలో దురదృష్టవశాత్తు ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్స్, ఓకే, ఓకే, పొలిటికల్ రికమెండేషన్స్, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే క్యాష్ ఈక్వేషన్స్, వీటి మధ్యలో నేను వ్యక్తిగతంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడము, ముక్కుసూటిగా ముందుకు పోవడము, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి నా దగ్గర డబ్బు అడగలేరు, అతను నాకు ఫ్రీగా ముందుకు వచ్చి ఇవ్వలేరు. ప్రతి ఒక్కరు కూడా నువ్వు పోస్ట్ డాక్టర్ ఫెలోగా ఉన్నావు, నువ్వు రెగ్యులర్ అయిపోతావు, మళ్ళీ మేము నీకు ప్రత్యేకంగా రిక్రూట్మెంట్లో తీసుకోవాల్సిన అవసరం లేదు అంటూ అలా కాలయాపన చేస్తూ నాకు ఉద్యోగం రాలేదు. పోవడానికి కారణం రాజకీయ కారణాలు, ఒక విధంగా కుల రాజకీయ అన్ని సమీకరణాలతో కూడా యూనివర్సిటీలో ఉండే ఒక అవలక్షణం వల్ల కూడా మీకు ఉద్యోగం రాలేదు. అవును, యూనివర్సిటీ ఉండేటువంటి అనేక అవలక్షణాల వల్లే నాకు ఉద్యోగం రాలేదు. కానీ నిజానికి మీరు ఏ లెక్చరర్కు తీసిపోనంత ఎడ్యుకేషన్ మీరు కంప్లీట్ చేశారు. అవును. రానప్పుడు మీ యొక్క మనోవేదన ఎట్లుండేది? ఏ భాషకు అందనటువంటి బాధ నాలో ఉండేది. అప్పుడు నేను కూడా లెటెస్ట్ డెవలప్, లెటెస్ట్ టేక్ వెంజెన్స్ ఆర్ రివెంజ్ త్రూ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనే ఒక కాన్సెప్ట్ నాకు మొదటి నుంచి మైండ్లో ఉండేది. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారు కూడా వెన్ దెర్ ఇస్ ఎ డెవలప్ దెర్ ఇస్ ఎ డిలైట్మెంట్ అని అనేవారు. అంటే అభివృద్ధి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆనందం ఉంది అని మన మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అనేవాళ్ళు. అందుకని నేను కూడా ఇప్పుడు నక్సల్స్, రాడికల్స్ దే ఆర్ టేకింగ్ రివెంజ్ త్రూ డిస్ట్రక్షన్ యాక్టివిటీస్ అగైన్స్ ది సిస్టమ్. అంతే, సిస్టంలో ఎప్పుడైతే వాళ్ళకు అనుకున్నటువంటి సౌకర్యాలు లేకపోతాయో, వాళ్ళు గోల్ చేరుకునే ఆటంకాలు వస్తాయి, అప్పుడు మనిషిలో రెవెన్యూ ఏర్పడుతుంది. అవును. కానీ ఇంత విద్యార్థికులుగా ఉన్నటువంటి మీరు యూనివర్సిటీలో స్థానం సంపాదించినప్పుడు మీ ఘోష, మీ యొక్క మానసిక స్థితి ఒక రెవెన్యూ స్థాయికి వెళ్ళుంటుంది. అప్పుడు దాన్ని సస్టైన్ చేయాలంటే మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? అంటే మీకు తెలియని విషయం కాదు. ఒకసారి కృష్ణదేవరాయల సమక్షంలో ఒక గీతను గీసి దాన్ని తొడుపకుండా చిన్న గీతను చేయాలంటే ఎలా అని అడిగినప్పుడు అప్పాజీ గారు దాని పక్కన పెద్ద గీత గీశాడు. ఆ పెద్ద గీత గీసినప్పుడు ఆటోమేటిక్గా ఇంతకు ముందు ఉన్నటువంటి గీత చిన్నదైపోయింది. అట్లాగే నేను కూడా ఈ డిప్రెషన్కి వెళ్ళిపోవడము, తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనుకోవడము, ఇలాంటి అవలక్షణాలు ఏవి నా మనసుకు రాకుండా చూసుకున్నాను. నేను రాకుండా పాజిటివ్ అనేది ఎలా, ఎక్కడైతే నేను ఏదైతే పోగొట్టుకున్నానో, ఎక్కడైతే ఏది పోగొట్టుకున్నానో అక్కడే అంతకు 10 రెట్టింపు నేను సంపాదించాలి, నేనంటే ఏందో చూపించాలి సొసైటీకి అనే ఒక గట్టి పట్టుదల, ఆత్మవిశ్వాసము, ఆత్మ నమ్మకము, ఆత్మాభిమానము, ఈ వీటిని ఆయుధాలుగా మలుచుకొని నేను ముందుకు పోవాలని డెసిషన్ తీసుకున్నా. ఓకే. అలాంటప్పుడు ఇన్ని అవమానాల మధ్యలో ఇంత ఉన్నత విద్యను అభ్యసించి కూడా ఆటంకాలు ఎదురైనప్పుడు మీరు తీసుకునే డెసిషన్ ఏదో ఉందంటున్నారు కదా, ముందుకు పోవాలని. అలాంటప్పుడు ముందుకు పోవాలనే స్టెప్, ప్రధానమైనటువంటి మార్పు మీలో ఎటువంటి స్టెప్ తీసుకున్నారు? మీరు జీవితాన్ని సస్టైన్ చేయాలి, ఇంకా కుటుంబం అనేది మ్యారేజ్ జరుగుతుంది, ఈ కుటుంబాన్ని మొత్తాన్ని పోషించాలన్నా, మనం సమాజంలో ఒక వ్యక్తిగా నిలబడాలంటే కూడా విద్యాధికుడుగా మనం యూనివర్సిటీలో స్థానం సంపాదించినప్పుడు మనం అంటూ ఒక స్థాయిని సంపాదించుకోవాలి, ఒక గుర్తింపు సంపాదించాలంటే ఏ రంగంలో పోతే మనం సాధించవచ్చు అని మీరు ఏ రంగాన్ని ఎన్నుకున్నారు? తర్వాత ఇక్కడ ఒక చిన్న పాయింట్ కూడా యాడ్ చేయాలి రెడ్డి గారు. నేను మన ఎస్ యూనివర్సిటీతో పాటు చాలా యూనివర్సిటీస్లో ఉద్యోగ ప్రయత్నం అయితే మొదలుపెట్టారు. న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీకి అటెండ్ అయ్యాను, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అటెండ్ అయ్యాను, సెంట్రల్ యూనివర్సిటీస్కి అటెండ్ అయ్యాను, తమిళనాడులో చాలా యూనివర్సిటీస్కి అటెండ్ అయ్యాను. అన్ని చోట్ల కూడా వాళ్ళ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకి వాళ్ళు అవకాశాలు ఇస్తున్నారు. పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. మన యూనివర్సిటీ మనకి ఇవ్వనప్పుడు
వేరే యూనివర్సిటీలో ఇచ్చే అవకాశం అయితే ఆల్మోస్ట్ 99% లేదు. లేదు. ఆ లెవెల్లో ఒకవేళ కావాలంటే ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచో ఫోన్ రావాలా, లేదు కనీసం చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచో ఫోన్ పోతేనే అవకాశాలు ఉన్నాయి. ఆ స్థాయిలో నాకు రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ లేని దానివలన నేను అనేక యూనివర్సిటీస్లో అనేక చోట్లలో విపరీతంగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడము, ఇక రాదు అని తేలిపోయిన తర్వాత ఇక నేను అంటే ఎప్పుడైనా జీవితంలో నేను స్వయంకృత అపరాధం చేశానేమో, నేను రాకుండా ఉండడానికి కోసము అనేక రకాలుగా ప్రయత్నాలు దాదాపు 10-15 ఏళ్ళు కొనసాగించాను. అయినప్పటికీ ఎవరు ముందుకు రాలేదు. నేను అనుకున్న గోల్కి సపోర్ట్ కూడా మీరు అనుకున్న దానికి రీచ్ రాలేదు. నేను అనుకున్న గోల్ రీచ్ కావడానికి నాకు ఎవరు కూడా ప్రోత్సహించలేకపోయారు. అప్పుడు నేను మనిషి అన్న తర్వాత రోషంగా బతకాలి, ఆ రోషంగా బతకనేది డెవలప్మెంట్ ద్వారా బతకాలి. అంటే నేనంటే ఏందో ఈ సమాజానికి చూపించాలి. మన ప్రయత్నాలన్నీ కూడా సమాజానికి బెటర్మెంట్గానే ఉండాలి, వ్యక్తిగతంగా మనకి ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఈ ఆబ్జెక్టివ్తో నేను ఆలోచించాను. అప్పుడు నాకు అత్యంత సన్నిహితుడు మిత్రుడు ప్రొఫెసర్ మున్రామరెడ్డి గారు ఉండేవారు కామర్స్ డిపార్ట్మెంట్లో. మేము ఇరువురు వాకింగ్ వెళ్ళేవాళ్ళం, రోజు 10 కిలోమీటర్స్. అది కూడా చాలా మురుటుగా పోయేవాళ్ళం వాకింగ్. అప్పుడు చెప్పాను, ఇక జీవితంలో మా ఏ యూనివర్సిటీ వాళ్ళు ముందుకు రావడం లేదు నాకు ఇవ్వడానికి. ఎందుకంటే మన యూనివర్సిటీలో మనకి ఇవ్వనప్పుడు బయట వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇంకా ఏదో మనం మార్కెటింగ్లో పిహెచ్డీ చేశాము, పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ కూడా మార్కెటింగ్లోనే చేశాము. కాబట్టి మనం థియరీనే ప్రాక్టికల్గా ఎందుకు కన్వర్ట్ చేయకూడదు? థియరీని ప్రాక్టికల్ కన్వర్ట్ చేద్దాం, థియరీని ప్రాక్టికల్గా ఎందుకు మార్చకూడదు? కాబట్టి రాబోయే జనరేషన్ మనం ఎందుకు ఎగ్జాంపుల్గా ఉండకూడదు? ఎందుకంటే మనం ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా యూనివర్సిటీకి ఒక నినాదం ఉంది, లెర్న్ ఇన్, సర్వ్ అవుట్. ఏ యూనివర్సిటీకైనా నినాదం ఏంటంటే లెర్న్ ఇన్, సర్వ్ అవుట్. అంతేగాని మనము ఏదో పిహెచ్డీ చేసాం, పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ చేసాం, ఇంకా క్రాస్ సెక్షన్ కోర్సు చాలా చేసాం, నాకు యూనివర్సిటీలో ఇవ్వాలనే రైట్ నాకు లేదు. ఎవరికి లేదు ఆ రైట్. ప్రతిభ ఉంది కదా, ఉంది, అవకాశం ఉంది. వాళ్ళు ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఈ ఈక్వేషన్స్ మధ్య వాళ్ళు నన్ను గుర్తించే పరిస్థితులు లేరు. వాళ్ళు లేరు. అట్లయితే మనం నిరాశగా వెనక అడుగేయకుండా ముందుకెళ్ళని ప్రయత్నం చేశాం. ప్రయత్నాలు ఎలా సాగాయి? ఇప్పుడు ఎందుకంటే జపాన్లో కూడా పంట రేటు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు విపరీతంగా పండించేస్తారు. తర్వాత పండిన పంటను కాల్చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి దే వాంటెడ్ టు షో దైర్ విగర్, యాంగర్, డిస్ట్రక్షన్, డిసప్పాయింట్మెంట్ త్రూ హైయర్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. జీవితాన్ని కూడా మీరు అట్లా అప్పుడు నేను అది గమనించాను. మనం కూడా ఇదే తిరుపతిలో ఉండి ఎవరు ఊహించిన స్థాయికి మనం ఎందుకు ఎదిగిపోకూడదు? అప్పుడు పట్టుదల ఏర్పడింది. నాకు మా తల్లిదండ్రులు ఇచ్చినట్టు మేధా సంపత్తి, మంచి పర్సనాలిటీ, అన్ని సబ్జెక్టులో ఉండేటువంటి అందరి వ్యక్తులతో ఉండేటువంటి చొరవ, ఇవన్నిటిని ఆయుధాలకు ఎందుకు మలుచుకోకూడదు అనే ఆలోచన నాకు వచ్చింది. అప్పుడు నేను చెప్పినట్టు అత్యంత ఆత్మీయులైనటువంటి మున్రామరెడ్డి గారు నేను ఏ బిజినెస్ మొదలు పెడితే బాగుంటుంది అని దాదాపు ఒక 10-15 రోజులు వాకింగ్ పోతూ ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ తీసుకోవడము, దాంట్లో మంచి చెడు డిస్కస్ చేయడము, దాన్ని పక్కన పెట్టడం, ఇలా చేసుకుంటూ వెళ్తుంటే ఒకరోజు డ్రై ఫ్రూట్స్, స్పైసెస్ ఎందుకు మనం హోల్సేల్గా షోరూమ్ పెట్టి హోల్సేల్గా చేయకూడదు అనే ఒక ఆలోచన మా ఇద్దరికి వచ్చింది. అప్పుడు నేనేం చెప్పానంటే, లైసెన్స్ లేవు, ప్రాక్టీస్ లేదు, మనకి బ్యాక్గ్రౌండ్ లేదు, అందువల్ల అలా కాకుండా ఒక సింగిల్ కమోడిటీ తీసుకుందాం, దాన్ని డోర్ టు డోర్ డెలివరీ చేద్దాం, అక్కడ మన ఎక్స్పీరియన్స్ గెయిన్ చేద్దాం. ఆ తర్వాత ఇప్పుడు డోర్ టు డోర్ అనేది ఒక పెద్ద నినాదం అయింది సార్. కానీ ఆ రోజుల్లో 30 సంవత్సరాలకు ముందే నేను డోర్ టు డోర్ నినాదాన్ని మొదలుపెట్టాను. ఇంకో తమాషా ఏంటంటే ఇక్కడ మోర్ మార్కెట్, రిలయన్స్ మార్కెట్లు ఈ ప్రొవిజన్ షాపులకు రాకముందు, వాళ్ళు ప్రవేశించక మునుపు నేను ప్రొవిజన్ షాపులు ఈ బిజినెస్ నేను ముందు ప్రవేశించాను. మల్టీనేషనల్ కంపెనీలో ఈ స్థాయిలో రాకముందే నాకు చేశాను. ఎందుకు వేశానంటే మానవ జాతి ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆహారం ఉండాల్సిందే. ఆహారం ఉండాలంటే షాపులు ఉండాల్సిందే. కాబట్టి ఆ బిజినెస్ మనం ఎంటర్ అయితే దీనికి ఇది ఎవరికైనా బిజినెస్ అది. అంతే కదా. ఇందులో ఒడిదుడుకులు, సప్లై డిమాండ్ సంబంధం లేకుండా నిత్యావసరం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం ఎదుర్కొని ముందుకు పోవడానికి అవకాశం ఉండే బిజినెస్. అందుకోసం నేను ఈ మొదట డ్రై ఫ్రూట్స్, స్పైసెస్ అని అనుకున్నప్పుడు పెట్టుబడి లేదు, ఎవరిని అడిగే పరిస్థితి లేదు, మాకు ఎవరిని అప్రోచ్ కావాలో కూడా తెలియని పరిస్థితులు అవి. అప్పుడు మేమిద్దరు డిస్కస్ చేసి సడన్గా ఎందుకో మాకు జీడిపప్పు బిజినెస్ పెడితే ఎలా ఉంటుంది అని అన్నప్పుడు, మనం షోరూమ్ పెడతాము, ఎవరు 2 ఆఫీసర్లు వస్తారు, ఒక 4 కేజీలు ఎత్తుకుంటారు. అందులో మీరు బాగా చదువుకున్న వాళ్ళు, అవన్నీ స్టడీ చేసి ఉంటారు, చిన్నది కూడా పెద్దదిగా ఊహించుకునే స్వభావం కూడా ఉంటుంది. అవును.
వాళ్ళు తీసుకుంటారు, డబ్బు ఇవ్వకుండా వెళ్ళిపోతారు, మనమేం అడగలేని పరిస్థితి మనకు కొన్ని ఇది ఉంటాయి కాబట్టి అందువల్ల నేనేం చేశానంటే ఇంట్లో పెట్టుకొని డోర్ టు డోర్ బిజినెస్ స్టార్ట్ చేసి ఇంప్రూవ్మెంట్ బట్టి మళ్ళీ దాన్ని ఎన్లార్జ్ చేసుకుందామనే ఉద్దేశంతో కేవలం 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వేటపాలెంకి పోయి అక్కడ ఒక 4 డబ్బాలు జీడిపప్పు కొనుక్కొని వచ్చేసాను. దాన్ని ఓపెన్ చేసే రోజు అదృష్టవశాత్తు మా మిస్సెస్ అప్పుడు ఆల్రెడీ డెలివరీకి అదే వేటపాలెం దగ్గర ఉండేటువంటి నిడుబ్రోలికి వెళ్ళింది. ఆమె హాస్పిటల్లో ఉన్నారు డెలివరీ కోసము. వాళ్ళకి చెప్పొచ్చా నేను, అబ్బాయి పుట్టినా ఓకే, అమ్మాయి పుట్టినా ఓకే, అబ్బాయి పుట్టినా ఓకే, మీరు ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తే నేను ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని ఫోన్ చేసి చెప్పాను వాళ్ళకి. అప్పుడు మీకు వ్యాపారం స్టార్ట్ చేసేటప్పటికి మీకు పెళ్ళి ఎప్పుడైంది సార్? మ్యారేజ్ మాకు 1990లో అయిపోయింది. ఓకే. ఇంకా ఈ ఉద్యోగ ప్రయత్నాలంతా మానేసి బిజినెస్ స్టార్ట్ చేసే మధ్యక్రమంలోనే అయింది? లేదు, అప్పటికి నేను పోస్ట్ డాక్టర్ ఫెలో, యూజీసీ పోస్ట్ డాక్టర్ ఫెలోగా యూనివర్సిటీలో ఉన్నాను. అప్పటికే మ్యారేజ్ అయిపోయింది? ఆ మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ కూడా తిరుపతిలో మన అందరి సమక్షం జరగాలని హోటల్ మయూరా బస్ స్టాండ్కి ఎదురుగా హోటల్ మయూరాలో చేసుకున్నాను పెళ్ళి. జనవరి 25, 1990 నా మ్యారేజ్ జరిగిన డేటు. మా అమ్మాయి వచ్చి 1993 జూలై 4th పుట్టింది. ఎవరు పెద్ద అమ్మాయి? మా పెద్ద అమ్మాయి. రెండో అమ్మాయి వచ్చి 1998 జనవరి 1st పుట్టింది. తర్వాత సార్ ఇప్పుడు ఈ బిజినెస్లో ఒక 5,000తో స్టార్ట్ చేసినామంటున్నారు. ఇలాంటి క్రమంలో ఇంట్లోనే పెట్టుకున్నారు, మళ్ళీ షాప్ ఎప్పుడు డెవలప్ చేశారు షాప్గా? అవును, మూట 5,000తో పెట్టిన పెట్టుబడితో అంచెలంచెలుగా మేము అన్ని డ్రై ఫ్రూట్స్ని, అన్ని నెట్స్ని, అన్ని స్పైసెస్ని, అన్ని పౌడర్స్ కలుపుకుంటూ మ్యారేజెస్, ఫంక్షన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మేము కొటేషన్ తీసుకొని ప్రొవిజన్స్ లిస్ట్ తీసుకొని మేము సప్లై చేయడం మొదలుపెట్టాం. అంటే తిరుపతిలో ఎక్కడెక్కడ ఏవి లార్జ్ స్కేల్లో హోల్సేల్ అమ్ముతారో అక్కడ నుంచి అన్నీ ప్రోగ్ చేసుకొని ఒక ఆర్డర్లో పెట్టుకొని మేము పోయి మ్యారేజ్ హాల్స్లో, ఫంక్షన్స్ హాల్స్లో వాళ్ళకి అందజేసేవాళ్ళం. ఓకే. ఇది ఒక విధంగా మీరు ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని జీవితంలో సక్సెస్ కావాలో ఒక బిజినెస్లో అని ఒక 5,000 రూపాయలు పెట్టుబడితో చేశారు. కానీ ఛాలెంజ్ అనే సినిమా గురించి కూడా ఏదో టాపిక్ వచ్చింది. అవును, అప్పుడు ఏమేమి జరిగిందంటే మా మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు అది సినిమాలో ఒక 5,000 రూపాయలు పెట్టుబడితో 50 లక్షలు సంపాదించాలి 10 ఏళ్ళు అనేది మన చిరంజీవి గారి సినిమాలో ధ్యేయం. అది నేనేం చెప్పిన నిజ జీవితంలో 5,000 రూపాయలు పెట్టుబడితో 10 ఏళ్ళలో 1 కోటి రూపాయలు ఎందుకు సంపాదించకూడదు, కాబట్టి నేను సంపాదించి ప్రూవ్ చేస్తాను అని చెప్పి నేను స్టార్ట్ చేసే బిజినెస్. అని అనుకున్న ప్రకారమే సైంటిఫిక్గా, సిస్టమేటిక్గా 18 hours హార్డ్ వర్క్ చేసేవాడిని, ఫిజికల్గా, మెంటల్గా చేస్తూ ముందుకు పోయాము. అన్ని డ్రై ఫ్రూట్స్, అన్ని స్పైసెస్ కలిపి ఇంట్లో గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం చేశాము. అది అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయి. మా సర్వీస్ని మెచ్చుకున్నారు, మేము వేసే రేట్లను మెచ్చుకున్నారు, మేము ఇచ్చే నాణ్యమైన సరుకులకి చాలా ఆనందపడ్డారు. దాంతో అందరూ కూడా మీరు ఎందుకు షాప్ పెట్టకూడదు, ఇప్పుడు ఒక స్థాయికి వచ్చారు, ఒక 3 ఏళ్ళ అనుభవం వచ్చింది మీకు అని అనడంతో అప్పుడు రమేష్ క్వాలిటీ ప్రొవిజన్స్ అండ్ జనరల్ స్టోర్స్ అని ఆల్ ఇండియా రైల్వే స్టేషన్కి ఎదురుగా తుడా కాంప్లెక్స్లో షాప్ నెంబర్ 4లో 1995 ఫిబ్రవరి 6th మార్నింగ్ మేము ఓపెన్ చేయడం జరిగింది షాప్. అదే ముందు అన్నట్టు మీరు పాప పుట్టిన పాప పుట్టినప్పుడేమో ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేసాం. ఇంట్లో మళ్ళీ 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటారు. 93 జూలైలో స్టార్ట్ చేసిన సింగిల్ కమోడిటీ బిజినెస్ 95 ఫిబ్రవరి 6th ఒక షాపుగా మొదలుపెట్టి అన్ని ప్రొవిజన్స్, ఆయిల్స్ మొత్తం సర్వము అన్ని హాస్టల్స్కి, ఇన్స్టిట్యూషన్స్కి, హౌసెస్కి డోర్ టు డోర్ డెలివరీ చేయడం మొదలుపెట్టాం. ఈ క్రమంలో మీరు మేజర్గా ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఎట్లా దీన్ని డెవలప్ చేసేదానికి మళ్ళీ తర్వాత కూడా కంటిన్యూషన్ ఎంతకాలం చేశారు? మేజర్గా అంటే అసలు మేము షాప్ పెట్టిన కొత్తలో దాదాపు ఒక 3-4 నెలలు బోని కూడా అయ్యేది కాదు. నేను 10,000 పెట్టి ఫోన్ తీసి పెట్టాను. దాంట్లో నేను డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేసేవాడిని మా మిస్సెస్కి, ఆ అంగిట్లో ఉండేది. ఏమమ్మాయి మాదే ఏమన్నా బోని అయిందని, ఇంకా కాలేదు అని అనేది. ఈవినింగ్ వరకు ఉంది, టైం ఏం తొందర లేదు లేనేవాళ్ళం. అలాంటి ప్లేస్లోనే మేము తర్వాత ఈ టెండర్స్ వేయడం ద్వారా బిజినెస్ని రప్పించుకొని ఎవరికి జరగని స్థాయిలో బండ్ల మీద బండ్లు కట్టి 24 గంటలు శ్రమపడిన అసలు తీరని దాహం లాగా బిజినెస్ చేయడం జరిగింది. దీనికి
అంకుటిత దీక్ష, 18 గంటలు కష్టపడి పనిచేయడము, ప్రతి చోట కూడా ఎక్కడ ప్రొడక్షన్ ఉందో అక్కడికి వెళ్ళిపోయి మేము సింగిల్ సెకండ్ స్పాట్ పేమెంట్, మేమేమో అందరికీ ఇన్స్టిట్యూషన్స్కి 100కి 200% అప్పు ఇచ్చేవాళ్ళం. 3 నెలలు 6 నెలలు అలా అప్పులు ఇచ్చేవాళ్ళం మేము వాళ్ళకి. మేమేమో పోయిన చోట సింగిల్ సెకండ్ స్పాట్ పేమెంట్ 50,000 లక్ష పెట్టడము, అయ్యా ఈ వస్తువులు మాకు కావాలి, మీరు ఏ రేటుకి ఇస్తారు, వాళ్ళు ఇచ్చిన కొటేషన్ తీసుకోవడము. ఆ తర్వాత ₹1,00,000 తీసుకుని మళ్ళీ ఇంకో షాపుకి వెళ్ళడం, అక్కడ ₹1,00,000 పెట్టడం, వాళ్ళ దగ్గర కొటేషన్ తీసుకోవడం, ఇట్లా 6-7 అంగులు అడగడం. అన్ని కొటేషన్ వచ్చిన తర్వాత ఎవరు ఏ ఐటమ్ మీరు తక్కువ ఇచ్చారో వాటిని ఒక ఆర్డర్లో పెట్టుకొని ఎవరో ఒకరి దగ్గర పడడం, మీకు ₹1,00,000 ఉంది, మాకు ఈ ఐటమ్స్ కావాలా, పక్కన ఈ రేట్ చెప్పారు, ఆ పక్కన ఆ రేట్ చెప్పారు, అన్నీ మీ దగ్గర తీస్తాం, ఈ రేట్లకు మీరు ఇస్తారా ఇలా అడగడము. వాళ్ళు కూడా చూసుకోవడము, స్పాట్ పేమెంట్ ఇస్తున్నాము, ఇది ఒక రోజుతో పోయే వ్యవహారం కాదు. వాళ్ళందరూ కూడా ఏంటంటే 10th ఇంటర్మీడియట్ అయిపోతాను చదువు నిలిపేసి వ్యాపారం చేసేవాళ్ళు. నేను అప్పటికే పోస్ట్ డాక్టర్ ఫెలోగా ఉన్నాను కాబట్టి వాళ్ళు నాకు ఎవరు ఇవ్వనంత రెస్పెక్ట్ వాళ్ళు నాకు ఇచ్చేవాళ్ళు. దేవుడిచ్చిన నా పర్సనాలిటీ, ఇంటర్నల్ పర్సనాలిటీ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ పర్సనాలిటీ, ఈ రెండు నాకు కలిసి వచ్చిన అంశం ఆడ. చొరవగా మాట్లాడడం, స్నేహపూర్వకంగా ఉండడము, అందరితో కలుపుకోలేకపోవడము, ఇవన్నీ చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. లాస్ట్కి నేను వస్తున్నానంటే వాళ్ళు భోజనం తెచ్చి వెయిట్ చేసేవాళ్ళు నా కోసం. సో ఇప్పుడు ఈ విధంగా జరిగేది వల్ల నేను అతి తక్కువ రేటుకి, ఉన్నంతలో అతి తక్కువ రేటుకి తీసుకొచ్చి ఇక్కడ అతి తక్కువ పర్సంటేజ్ పెట్టుకొని అన్ని ఇన్స్టిట్యూషన్స్కి అప్పులు ఇచ్చేవాడిని. ఆ విధంగా నా యొక్క బిజినెస్ క్రమేణా పుంజుకునింది. ఓకే సార్, ఇప్పుడు విద్యలో అత్యుత్తమైనటువంటి అన్ని డిగ్రీలు చేసి అక్కడ అనేక కారణాల వల్ల అవాంతరాలు పడి తర్వాత బిజినెస్లోకి వచ్చి బిజినెస్ కూడా మీ సొంత కృషితో టాలెంటెడ్గా ఒక క్రియేటివ్ జాబ్ లాగా దాన్ని ఎవరూ చేయనటువంటి రీతిలో చేసి ఒక స్థాయికి వెళ్తూ ఉన్నారు. అంటే సొసైటీలో డబ్బు ఉంటేనే విలువ ఉంటుందనే ఒక నానుడి నుంచి మీరు నిజంగా నిలబడుకున్నారు. కానీ నిలబడుకున్న తర్వాత ఈ ఎడ్యుకేషన్ వేస్ట్ అయిపోతూ ఉంది, మనం కేవలం వ్యాపారంలోకి వచ్చేసినాం, మనం ఇంత చదివే దీని సమాజానికి సంబంధించి ఏదైనా చేయాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే ఈ పిహెచ్డి పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ చేశామో దాని మీద మన పబ్లిక్ పే చేసే ట్యాక్సెస్ మాకు స్కాలర్షిప్ రూపంలో ఇస్తారు. అటు ఒక పిహెచ్డి చేయడానికి ఆనాటి పరిస్థితుల్లో గవర్నమెంట్ తరఫున దాదాపు ఒక ₹40,000 ఖర్చు పెట్టింది గవర్నమెంట్. అదే పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్లో స్కాలర్షిప్ ఇస్తూ కంటిన్యూ చేయడం వల్ల దాదాపు నాకు కూడా ఒక ₹3,00,000 స్కాలర్షిప్ వచ్చింది. అప్పుడు రూపాయికి విపరీతమైన విలువ ఉండే రోజులు. ఇంత పెట్టుబడి నా మీద పెట్టారు, నా జీవిత ఆశయం పాఠాలు చెప్పడము, అవకాశం అఫిషియల్గా రాలేదు, అనఫిషియల్గా నేను ఎందుకు చేయకూడదు అనే ఆలోచన వచ్చింది. ఒకసారి మా చిన్నమ్మాయిని ఒక స్కూల్ అడ్మిషన్ తీసుకువెళ్ళాను. అక్కడ వాళ్ళు అడ్మిషన్ అయిన తర్వాత ఒక ½ అవర్ వెయిట్ చేయండి అని చెప్పి అందరి పిల్లల్ని ఒక క్లాస్లో కూర్చోబెట్టి నన్ను కూడా ఒక ½ అవర్ వెయిట్ చేయండి సార్ అని చెప్పారు. నేను అలా గమనించాను. ఏ టీచర్ వచ్చి వాళ్ళకి ఎవరు ఏమి ఎంగేజ్ చేయలేదు ఆ క్లాసు. నేను అక్కడున్న వాళ్ళతో చెప్పాను, నేను ఒక ½ అవర్ అంటున్నాను కదా, ఈ ½ అవర్ నేను క్లాస్ తీసుకోనా అని. సరే విత్ హ్యాపీగా తీసుకోండి సార్, దానికేముంది అన్నారు. నేను పోయి ఆ ½ అవర్ క్లాస్ తీసుకున్నా. ఆ రోజు చాలా సరళమైన ఇంగ్లీష్లో ఒక పదం కూడా తెలుగులో వాడకుండా ఇంగ్లీష్లో ఒక ½ అవర్ విద్యార్థులకు ఏది అవసరమో వాటి గురించి చెప్పాను. ఆ తర్వాత మా అమ్మాయి క్లాస్మేట్స్ మా అమ్మాయితోనూ నాతో కూడా మీ నాన్న ఇంగ్లీష్ దంచేసినాడు, చాలా బాగా చెప్పినాడు అంకులు అని వాళ్ళు అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత అవును, ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు, సార్ మీరు చాలా బాగా చెప్పారంట, మా మిగతా పిల్లలు కూడా చెప్పారు, మీరు అప్పుడప్పుడు వచ్చి ఎందుకు చెప్పకూడదు అని చెప్పి వాళ్ళు అనడము. నాకు కూడా ఎప్పుడు పిల్లలతో ఉండడము, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడము, పిల్లల్ని ఎంకరేజ్ చేయడము, అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వ్యక్తిని నేను. ఏమంటే జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, గాంధీ గారు కావచ్చు, ఎవరైనా చూడండి మనం గొప్ప వ్యక్తులే, వాళ్ళందరూ కూడా ఎప్పుడు చిన్న పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. అందుకోసమే నాకు కూడా మొదటి నుంచి చిన్నపిల్లల మీద విపరీతమైన మమకారం ఉంది. ఎందుకంటే వాళ్ళ జీవితాలకు టర్నింగ్ పాయింట్ మనం చెప్పే మంచి మాటలే. మనకు ఓపిక, శ్రద్ధ, ప్రేమ ఈ 3 ఉంటే పిల్లల్ని మనం ఏ స్థాయికైనా తీసుకుపోవచ్చు. అందువల్ల నేను అప్పుడు మొదలు పెట్టాను. 9th క్లాస్ నుంచి పిహెచ్డి వరకు అవకాశం ఉన్న ప్రతి చోట, అది ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, నాది జనరల్ సబ్జెక్టు పర్సనల్ డెవలప్మెంట్, మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ క్లాసెస్. టీచర్లు, ప్రొఫెసర్స్ ఏమో పాఠ్యాంశాలు చెప్తారు, మేమేమో అనుభవపూర్వకంగా జీవిత పాఠాలు చెప్తాం.
అందులో 30 సంవత్సరాల్లో మేము పడిన కష్టాలు కన్నీళ్ళు అందులో నుంచి సక్సెస్ అవ్వడము ఫెయిల్యూర్ అవ్వడము ఎన్నో అంశాలని క్రోడీకరించి ఒక ఆర్డర్లో పెట్టుకొని ఒక 60 కాన్సెప్ట్ రెడీ చేసుకొని ఈచ్ కాన్సెప్ట్ 2 నిమిషాల తరపున 2 అవర్స్ చెప్పేవాడిని క్లాసులు. ఓకే.